పెద్ద మిర్చి ఇది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. బాగా టేస్ట్ ఉంటుంది. నేను చేసిన విధానంగా మీరు చేసుకొని తిని చూడండి. చూపిస్తా, వీడియోలో చూపిస్తా చూడండి. దీంట్లో ఏమేమి వేయాలనో నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ పప్పులు వేసుకోవాలి. కొద్దిగా ఒక చిన్న గ్లాసుతో వేసిన నేను పప్పులు. జీలకర్ర ఒక స్పూన్, 2 స్పూన్లు వేసిన. తగినంత కారం, ఉప్పు వేసుకోవాలి. ఆయిల్ 2 స్పూన్లు. చూపిస్తా చూడండి. ఈ మిక్సీలో పట్టుకొని మీకు చూపిస్తా. కారం 1 స్పూన్ వేసి కొంచెం వేసిన. ఉప్పు, ఇవి కొంచెం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఆ పౌడర్ దీంట్లో నింపాలి. చూపిస్తా చూడండి. పౌడర్ మెత్తగా అయింది. ఇది మనము మెత్తగా అయింది. ఇది ఒక ప్లేట్లో వేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ మిర్చి ఇట్లా కట్ చేసుకోవాలి. ఇలా ఇట్లా కట్ చేసుకొని దీంట్లో నింపుకోవాలి పౌడర్. ఇవి కారం ఉండవు కాబట్టి మనం కొద్దిగా కారం వేసుకొని కలుపుకోవాలి ఈ పౌడర్లో. ఎప్పుడో ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు అర్థం కట్ చేసింది. ఇప్పుడు ఇది కట్ చేస్తున్నాను. ఓకే, సూపర్. మొత్తానికి నేను కూడా వంట నేర్చుకుంటున్నాను మా అమ్మతో, సాయిబుల వంటలతో. స్టవ్ వెలిగిస్తున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను. దీంట్లో 2 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. 2 పెద్ద స్పూన్, పెద్ద స్పూన్తో 2 స్పూన్లు వేసుకున్న ఆయిల్. ఆయిల్ వేడైన తర్వాత మిర్చి వేసుకోవాలి. దీంట్లో
ఆయిల్ అయిపోయింది వేడిగా, వేసుకోండి. ఈ మిర్చితో బజ్జీ కూడా చేసుకోవచ్చు. కర్రీ, వంకాయ కర్రీ లెక్కలు కూడా చేసుకోవచ్చు. మనకు ఎట్లా కుదిరితే అట్లా చేసుకోవాలి. వంకాయ కర్రీ చేస్తాం కదా మనము, అట్లయినా చేసుకోవచ్చు, ఇట్లయినా చేసుకునవచ్చు. ఇది మిర్చి బాగా టేస్ట్ ఉంటుంది. రోటీలో తినొచ్చు ఇది. రోటీలో చపాతి కానీ జొన్న రొట్టె కానీ మనకు ఏంట్లో తినాలనుకుంటే మనం అట్లా చేసుకొని తినొచ్చు. జొన్న రొట్టె మీకు రాకుంటే జొన్న రొట్టె కూడా పెట్టినాను చూడండి, హై బటన్లో చూడండి జొన్న రొట్టె. ఆయిల్ ఇట్లా వేయించుకొని మెత్తగా అయినాక కొంచెం నిమ్మకాయ రసం వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటాయి. హాఫ్ నిమ్మకాయ పిండుకోవాలి మనం దీంట్లో. ఈ మెత్త అయిన తర్వాత స్నాక్స్లు అట్లా తినొచ్చు. సాయంత్రం టిఫిన్లో అయినా కానీ మనం చపాతీలైనా రొట్టెలైనా తినొచ్చు. అన్నంలో పప్పుచారులకు బాగుంటుంది. అన్నంలో పప్పుచారు, సాంబార్లో టేస్ట్ బాగుంటాయి తింటే. కొద్దిగా మంట తగ్గించి మూత పెట్టేసుకోవాలి కొద్దిగా సేపు. మూత పెట్టేస్తాను కొద్దిసేపు, 10 నిమిషాలు. చిన్న మంట పెట్టుకొని 10 నిమిషాలు పెట్టేసుకోవాలా. తర్వాత నిమ్మకాయ రసం పిండుకోవాలా. సగం హాఫ్ నిమ్మకాయ తీసుకొని పిండుకోవాలి.
బిర్యానీ కర్రీ కూడా చేసుకోవచ్చు. ఇది బిర్యానీలోకి కర్రీ. నేను నిమ్మకాయ ఒక్కటేస్తున్నాను, ఎక్కువ ఉండయి కాబట్టి ఒక్కటేస్తున్నాను. నిమ్మకాయ రసం టేస్ట్ బాగుంటుంది ఫ్రై వేసుకుంటే. చిన్న మంట పైన పెట్టేసిన నేను 10 నిమిషాల వరకు. అయిపోయినాయండి. బిర్యానీతో కర్రీ కూడా చేసుకోవచ్చు. ఇది బిర్యానీతో వంకాయ చేసుకుంటాం కదా మనము, ఆ వంకాయ కర్రీ లెక్కల మిర్చి కర్రీ కూడా చేసుకోవచ్చు. ఇట్లని వంకాయకి వేసే మసాలాలన్నీ వేయచ్చు దీంట్లో. అయిపోయిందండి. ఇంకా నేను నిమ్మకాయ పిండాను కదా, ఒక 5 నిమిషాలు పెట్టేసుకోవాలి. ఇట్లా చిన్న మంట పైన పెట్టుకోవాలి. చిన్న మంట పైన పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత తీసేసుకొని రోటీలో తింటే బాగుంటుంది టేస్ట్. చూడండి, మీరు చేసి తిని చూడండి. రోటీలో కానీ, పప్పుచారు అన్నమైనా కానీ, సాంబార్ అన్నమైనా కానీ దాంట్లో మనం నలుచుకొని తినొచ్చు. మూసి ఒక 5 నిమిషాలు పెట్టేస్తా. మిర్చి ఊరగాయ అంటారు దీన్ని. మనము మిర్చి ఊరగాయ చేసిన నేను. చూడండి టేస్ట్ మీరు. మా సాయిబుల వంటలకు ఫాలో కాండి. చూడండి మీరు. ఇంకా ఏమన్నా వంటలు చేయాలని మీరు ఏమన్నా లైక్ చేసి చెప్తే చేసి చూపిస్తా. సో విన్నారు కదా, మీకు ఎలాంటి వంటలు కావాలో కామెంట్స్ చేసి చెప్తే కనుక మీకు కావాల్సిన వంటలు అనేవి మన సాయిబుల వంటలు దొరుకుతాయి. సో అలానే ఈ వీడియోని లైక్ చేయండి, కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా వచ్చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. మొత్తానికి ఈ మిరపకాయలు ఎలా అనుకుంటా, ఏమంటారు దీన్ని? ఊరగాయ కాయ. ఇది స్పెల్లింగ్ కొట్టేటప్పుడు నేను ఎన్ని సంతానం కూడా తెలియదు, కానీ ఇదైతే టేస్ట్ చాలా బాగుంది. ఊరగాయ, మిర్చి ఊరగాయ అనమాట ఇది. సో ఇలా చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, నేనైతే ఫస్ట్ టైం తినబోతున్నాను ఇది. సో చాలా 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 టేస్ట్ అది మాత్రం సూపర్ ఉంది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇది రేటు మార్కెట్లో దొరుకుతుంది కదా, రైతు బజార్లో దొరుకుతుంది. సో ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది. ఇంత పెద్ద ఎలా తినాలి, కొంచెం కొంచెం మస్తుంది.